మీ ఇంట్లో పంచదారకు గానీ, బెల్లకు గానీ చీమలు పట్టాయనుకో, ఏం చేస్తారు మీరు? వాటిని ఎప్పుడు వెళ్ళగొడదామా? ఎలా పోవాలా అవి అని చూస్తారు. అదే కెన్యాలో అయితే ఆ చీమలు తీసుకెళ్ళి అమ్ముకుంటారు తెలుసా? ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? కానీ అదే నిజం. కెన్యాలో చీమల్ని స్మగ్లింగ్ చేస్తారు. ఇప్పటివరకు మీరు అడవి జంతువులు, అడవి జంతువుల స్కిన్, ఖడ్గమృగాల కొమ్ములు ఇవన్నీ స్మగ్లింగ్ చేయడం గురించి వినుంటారు. కానీ కెన్యాలో మాత్రం ఈ చీమల్నే పనిగట్టుకొని వాటి కోసం వెతికి పట్టుకొని మరీ స్మగ్లింగ్ చేస్తారు. వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు సరే, దాన్ని ఎవరు కొంటున్నారు? అసలు వీళ్ళు ఈ చీమలు ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కెన్యాలోని రిఫ్ట్ లోయలో ఉన్న గిల్గిల్ అనే పట్టణంలో ఈ చీమలు ఉన్నాయి. ఈ చీమలు వర్షాకాలంలో సంభోగం కోసం బయటకు వచ్చినప్పుడు ఈ స్మగ్లర్లు అట్లా పట్టుకుంటున్నారు. నార్మల్గా మీరు చీమలు ఎగరటం ఎప్పుడేం చూసారా? మన దగ్గర ఇక్కడ చీమ ఎగరవు, కానీ అక్కడ చీమలు మాత్రం ఎగురుతాయి. ఇవి ఎగురుతూ సంభోగానికి వెళ్ళినప్పుడు స్మగ్లర్లు వచ్చి వాటిని పట్టుకుంటున్నారు. అందులో కూడా వీళ్ళ మెయిన్ టార్గెట్ రాణి చీమ. ఎందుకంటే రాణి చీమకి కొంచెం డిమాండ్ ఎక్కువ. కనీసం తక్కువ $200 పైనే ఉంటుంది. దానిమే చీమల కంటే ఈ రాణి చీమకి కొంచెం డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే గర్భవతి అయిన రాణి చీమ తన 70-80 ఏళ్ల కాలంలో తన లైఫ్ స్పాన్లో ఎన్నో లక్షల చీమల సమూహాలని ఏర్పాటు చేయగలదు. అందుకే ఈ చీమ కొంచెం డిమాండ్ ఎక్కువ. ఈ చీమలు కొనటానికి విదేశాల నుంచి స్మగ్లర్స్ వస్తారంటే మీరు నమ్ముతారా? అవును, విదేశాల నుంచి స్మగ్లర్స్ వస్తారు, కానీ వాళ్ళు డైరెక్ట్గా పొలాల్లోకి వెళ్ళి చీమలు పట్టుకోరు. అక్కడున్న స్థానికులకి ఈ పని అప్పగిస్తారు. ఆ స్థానికి ఆ రాణి చీమలు ఎతికి పట్టుకొని వాటిని చిన్న చిన్న సిరింజెస్లో వాటిలో స్టోర్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు వీటి దర్జాగా ఎయిర్పోర్ట్స్ తీసుకుని వెళ్తారు. మన ఎయిర్పోర్ట్లో స్కానింగ్ ఉంటుంది కానీ మీకు డౌట్ రావచ్చు. ఎయిర్పోర్ట్ స్కానర్లు బతుకున్న జీవుల్ని అంత ఈజీగా పట్టుకోలేవు, గుర్తించలేవు. ఈ ధీమాతోనే వాళ్ళు చాలా ఈజీగా ఈ స్మగ్లింగ్ చేసేస్తున్నారు. సరే, ఈ చీమల్ని వాళ్ళు స్మగ్లింగ్ చేశారు, వీళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ కొనుక్కున్న చీమల్ని ఏం చేస్తారు? ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఇది ఒక ట్రెండ్గా మొదలైంది. ఏంటి అంటే యాంట్ కీపింగ్. అంటే కొనుక్కున్న చీమల్ని వాళ్ళ దగ్గరే పెంచుకుంటారు. మనం ఎలా అయితే కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటామో వీళ్ళు చీమల్ని పెంచుకొని ఆనందిస్తున్నారు. ఎలా అంటే చీమలు తీసుకెళ్ళి ఒక చిన్ని గాజు ట్యూబుల్ లాంటి వాటిలో పంపించేసి దాంట్లో అది పుట్ట ఎలా కట్టుకుంటుంది, దాంట్లో అది ఫుడ్ ఎలా తెచ్చుకుంటుంది, దాని లైఫ్ సర్కిల్ ఎలా ఉంటుంది, అది ఏం చేస్తుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం కోసం వీళ్ళు చీమలు కొనుక్కుంటున్నారు. సరే, చీమలు ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటాయి, అవునా? మరి కెన్యాలోనే ఎందుకు ఈ స్మగ్లింగ్ జరుగుతుంది అంటే అక్కడ మనకు దొరికేలాంటి నార్మల్ చీమలు కాదు, ఆఫ్రికన్ అడవులో దొరికే అవి హార్వెస్టర్ చీమలు. మన చీమల్లాగా మరీ చిన్నగా ఏముండో, అవి ఇంకొంచెం పెద్దగా ఉంటాయి, ఎరుపు రంగులో ఉంటాయి, కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటాయి. అందుకోసం వాటికి అంత స్పెషల్ డిమాండ్ ఉంది. ఇటీవల కెన్యాలో 5,000 ఈ హార్వెస్టర్ రాణి చీమల్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికారంట కూడా. కానీ మన చీమలే కదా, ఏం చేస్తాయని మనం అనుకోవచ్చు. వాళ్ళేదో సరదాగా చీమల్ని పెంచుకుంటున్నారని మనం అనుకోవచ్చు. కానీ ఈ చీమల వల్ల పర్యావరణానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి అడవుల్లో ఉండే చీమలు కాబట్టి వాటిని తీసుకొచ్చి వివిధ పరిసరాల్లో పెంచితే దానివల్ల పర్యావరణ నాశనం అయ్యే అవకాశం ఉందని, వ్యవసాయ భూముల్ని అవి తినేస్తాయని, ఇలాంటివి చెయ్యొద్దు అని నిపుణులు చెబుతున్నారు. మరి చీమల స్మగ్లింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి?